జూన్ 23ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, ప్రపంచ ఒలింపిక్ దినోత్సవం లాగా మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ ప్రపంచ ఒలింపిక్ దినోత్సవం ఏదైతుందో ఎందుకు జరుపుతున్నారు, వాటితో పాటు మరి ఈ ప్రపంచ ఒలింపిక్ దినోత్సవం ఏదైతుందో దానికి సంబంధించిన హిస్టారికల్ ఇంపార్టెన్స్, వాటితో పాటు 2025కి సంబంధించిన మనకు ఈ లాస్ట్ ఓకేనా ఈ 2025లో ఉన్న ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేకి సంబంధించిన థీమ్ అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనేది ఎందుకు జరుపుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా మనకు 1893 అండి. ఓకేనా, 1893లో ఒక సంస్థను ఏర్పాటు చేస్తారండి. ఆ సంస్థ పేరే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అని ఉంటుందండి. ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఓకేనా, ఆ కమిటీ ఏర్పాటు చేసినందుకు గాను ప్రతి సంవత్సరం కూడా జూన్ 23 ఏదైతుందో ప్రపంచ ఒలింపిక్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, మరి ఈ జూన్ 23 పక్కకెట్టేస్తే వన్స్ ఒకసారి ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూద్దామండి. ఓకేనా, సో మరి ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ దీన్నే మనము ఐఓసి అంటారు. ఓకేనా, ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అని చెప్పాలి. మరి ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు సార్ అంటే జూన్ 23 అండి. ఓకేనా, జూన్ 23 1893 1893 సంవత్సరంలో ఈ ఐఓసి అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, మరి ఈ ఐఓసి అనే సంస్థనే మరి ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే మనకు ఆయన పేరు బారెన్ పియారో డి కంబెస్టిన్ అనే బారెన్ పియారో డి కంబెస్టిన్ అనే ఒక వ్యక్తి మనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, మరి ఈ సంస్థకు సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు లసానే అని ఉంటుందండి. ఇదే మనకు స్విట్జర్లాండ్ లో ఉంటుంది. ఈ సంస్థకు సంబంధించిన ప్రధాన కార్యాలయం వచ్చేసి లసానే అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. ఈ లసానే అనే ప్రాంతమే మనకు ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మేజర్ గా కూడా స్విట్జర్లాండ్ అని చెప్పాలి. ఆ సంస్థ ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనే ఒక సంస్థ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ఏర్పాటు అనేది ఎప్పుడు చేస్తారు అంటే జూన్ 23 1893 అనే ఒక సంవత్సరంలో ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జూన్ 23 అనేది మనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ ఒలింపిక్ కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, దాంతో పాటు ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. ఓకేనా, సో మరి ఇక్కడ ఈ ఒలింపిక్ అంటే మనకు మేజర్ గా కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అసలు ఒలింపిక్ అంటే ఏంటి అంటే మీరు చాలా వరకు ఇక్కడ క్రీడలు చూసే ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్. ఓకేనా, దాంట్లో మనకు ఈ జోనల్ లెవెల్ అని, విలేజ్ లెవెల్, మండల్, డిస్ట్రిక్ట్ అట్లా ఉంటది కదా. అట్లనే ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కలిసి ఆడే మనకు ఒక క్రీడనే ఒలింపిక్ అని చెప్తామండి. ఈ ఒలింపిక్ అనే క్రీడలో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాలు కూడా ఈ ఒలింపిక్ అనే ఒక క్రీడను జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో మరి ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్టయితే మనకు డిస్క్రిమినేషన్ అండి, జెండర్ డిస్క్రిమినేషన్ కావచ్చు, ఏజ్ కావచ్చు, వాటితో పాటు స్ట్రెంగ్త్ అండ్ స్టామినా, వీటిని కూడా కన్సిడర్ చేసుకోకుండా ఎలాంటి వివక్షత లేకుండా ఆడే ఒక క్రీడనే మనం ఏమని చెప్పుకుంటామంటే ఒలింపిక్స్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, మరి ఈ ఒలింపిక్స్ కి సంబంధించిన ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మొదటగా ఈ ఒలింపిక్స్ అనే క్రీడలు మనకి ఎక్కడ స్టార్ట్ అవుతాయండి అంటే గ్రీస్ అనే ఒక ప్రాంతంలో స్టార్ట్ అవుతాయి. ఏ సంవత్సరంలో స్టార్ట్ అవుతాయి సార్ అంటే 1776 BC అండి. ఓకేనా, క్రీస్తు పూర్వము 776 సంవత్సరంలో
ఈ ఒలింపిక్స్ అనే ఒక క్రీడలు మనకు గ్రీస్ అనే ఒక దేశంలో ప్రారంభం అవుతాయి. మరి ఇట్లా చూసుకున్నట్టయితే ఈ ఎందుకు ఒలింపిక్స్ అనే ఒక క్రీడలు ఆడేవారు గ్రీస్ లో అంటే మేజర్ గా ఇక్కడ జీస్ అనే ఒక గాడ్ ఉంటాడండి. గ్రీస్ వాళ్ళకి సంబంధించిన జీస్ అనే ఒక గాడ్ ఉంటాడు, ఒక దేవుడు. ఓకేనా ఆయనకు గౌరవార్థంగా 1776 BCలో ఈ ఒలింపిక్స్ అనే ఒక క్రీడలు ఆడుతారు. ఎప్పుడు ఆడుతారు అంటే ప్రతి మనకు 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్ అనే క్రీడలు ఆడేవారు 1776 గ్రీస్ లో. ఓకేనా, ఎవరికి? జీస్ అనే ఒక దేవునికి సంబంధించి ఆయనకు గౌరవార్థంగా ఆడే ఒక ఆటనే ఒలింపిక్ అని చెప్తాం. మరి ఈ జీస్ అనే గాడ్ వచ్చేసి మనకు అక్కడ వాతావరణానికి సంబంధించిన దేవుడు అండి. ఓకేనా, గాడ్ ఆఫ్ స్కై, గాడ్ ఆఫ్ రెయిన్ అండ్ గాడ్ ఆఫ్ థండర్ స్టార్మ్స్ అని చెప్పేస్తాను. ఓకేనా, వాతావరణం, వర్షానికి దేవుడు అని చెప్పుకుంటాం కదా, వర్ష దేవుడు, లేకపోతే ఈ ఉరుములు మెరుపులకు సంబంధించిన దేవుడు. ఆయనతో పాటు ఈ ఆకాశానికి దేవుడు అని కూడా ఈ జీస్ అనే ఒక దేవుణ్ణి కొలుచుకుంటారు వాళ్ళు అక్కడ. ఆయనకు ప్రతీకనే, ఆయనకు గౌరవార్థంగానే ఈ ఒలింపిక్స్ అనే క్రీడలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఆడడం జరిగింది. అలా ఆడిన తర్వాత కొద్ది సంవత్సరాలండి, అందులో మనం చూసుకున్నట్టయితే ఏ ఇయర్ చూడాలండి ఇక్కడ మేజర్ గా అంటే 393 AD అండి. ఓకేనా, ఇక్కడ డిఫరెన్స్ చూడండి. బీసీ అంటే క్రీస్తు పూర్వం అండి, ఏడి అంటే క్రీస్తు శకం. అంటే చాలా వరకు చాలా సంవత్సరాలు కూడా ఈ ఆటలు వాడుకలో ఉంటాయి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ క్రీడలు అనేటివి ఆడేవారు. అలా ఆడుతూ 393 అనే ఒక సంవత్సరానికి వచ్చేసరికి అక్కడ ఏమైతుంది అండి అంటే ఈ గ్రీస్ అనే ఒక ప్రాంతంలో మనకు థియోడోసియస్ అనే ఒక రాజు ఉంటాడండి. థియోడోసియస్ I ఆయన. ఓకేనా, థియోడోసియస్ I అనే ఒక రాజు ఉంటాడు. ఇతను మరి మన రోమన్ ఎంపైర్ కు సంబంధించిన వ్యక్తి అండి. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇలాంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి క్రీడలను బ్యాన్ చేస్తాడండి. ఓకేనా, అలా బ్యాన్ చేయడంతో మనకు 393 అనే ఒక సంవత్సరంలో ఒలింపిక్స్ అనే ఒక క్రీడలు ఆగిపోవడం జరుగుతుంది. మనకు థియోడోసియస్ I అనే ఒక వ్యక్తి ఒలింపిక్స్ మీద నిషేధాలు విధిస్తాడండి. అలా నిషేధాజ్ఞలు విధించిన తర్వాత మనకు ఆ నిషేధాజ్ఞలు నిషేధించిన ఆజ్ఞలను తీసేయాలి, మళ్ళీ ఒలింపిక్స్ ను ప్రారంభించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే 1893 అనే ఒక సంవత్సరంలో జూన్ 23న ఒక సంస్థ ఏర్పాటు చేస్తాడండి. ఆ సంస్థ పేరే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అని చెప్తాం. ఓకేనా, మరి ఆ సంస్థను ఎవరు ఏర్పాటు చేస్తారంటే బారెన్ పియారోడి కుబెస్టిన్ అంటారు. ఈయనను బారెన్ పియారోడి కుబెస్టిన్ అంటారు. ఈయన ఏం చేస్తాడు అంటే ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి మళ్ళీ ఈ ఆగిపోయిన ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ప్రారంభించాలనే ఒక ఉద్దేశంతో 1893లో ఈ సంస్థ అనేది స్థాపిస్తాడండి. అలా స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ఎప్పుడు ఈ ఒలింపిక్స్ జరుగుతాయి సార్ అంటే మేజర్ గా ఇక్కడ మనకు 1896 అనే ఒక ప్రాంతంలో. ఓకేనా, 1896 అనే ఒక సంవత్సరంలో మళ్ళీ కొత్తగా ఈ ఒలింపిక్స్ అనే ఒక క్రీడలను ప్రారంభించడం జరిగింది. ఓకేనా, మరి ఇక్కడ జరిగిన ఈ మొట్టమొదటిగా జరిగిన ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఒలింపిక్స్ మనకు ఎక్కడ ప్రారంభం అవుతాయి సార్ అంటే అథెన్స్ అనే ఒక ప్రాంతం. ఇది కూడా మనకు గ్రీస్ లోనే ఉంటది. గ్రీస్ అనే ఒక దేశంలోనే అథెన్స్ అనే ఒక ప్రాంతం ఉంటది. ఆ అథెన్స్ అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 1896లో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ పునఃప్రారంభిస్తారండి. ఓకేనా, అలా ప్రారంభించిన తర్వాతనే ఇక్కడ ఆడడం జరిగింది. దాదాపు ఒక 14 దేశాలు అనేటివి ఇక్కడ పార్టిసిపేట్ చేశాయని మనకు కొద్దిగా డాటా అనేది ఉందండి. ఓకేనా, తర్వాత వాటితో పాటు ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనేది ప్రతి సంవత్సరం కూడా జరపాలి అనే ఒక తీర్మానాన్ని ఎప్పుడు తీసుకొని వస్తారు సార్ అంటే మనకు మేజర్ గా కూడా ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి సంబంధించిన 42వ సమావేశం జరుగుతుందండి. ఆ 42వ సమావేశం ఎక్కడ జరుగుతుంది సార్ అంటే మేజర్ గా ఇక్కడ కూడా మనకు స్విట్జర్లాండ్ లోనే జరుగుతుంది.
ఈ స్విట్జర్లాండ్ లో జూన్ 23 ఏదైతే ఉందో ఈ జూన్ 23 ను ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే లాగా జరపాలి అనే ఒక తీర్మానాన్ని తీసుకుంటారండి. ఆ తీర్మానాన్ని తీసుకున్న తర్వాత దానికి సంబంధించి అదే తీర్మానాన్ని చాలా దేశాలు కూడా ఆమోదించడం జరిగింది. ఓకేనా, మనకు అప్పటి నుంచి కూడా మొట్టమొదటిసారిగా ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనేది జరుపుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే 1948 ఆ సమయం నుంచి. ఓకేనా, వన్స్ ఒకసారి ఇక్కడ మనకు 1983లో ఈ ఐఓసి అనే ఒక సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత 1986లో మొట్టమొదటిసారిగా మనకు ఇక్కడ ఏమైతుంది సార్ అంటే మొట్టమొదటిసారిగా మళ్ళీ ఒలింపిక్స్ అనేవి ప్రారంభమవుతాయి. అలా ప్రారంభమైన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమని చెప్పుకోవాలండి అంటే 1912 అండి. ఓకేనా, ఈ 1912లో 1912 సంవత్సరంలో ఏమవుతుంది సార్ ఇక్కడ మేజర్గా అంటే ఈ ఒలింపిక్ కి సంబంధించిన టార్చ్ రిలే అండి. టార్చ్ రిలే ఏదైతుందో అది ప్రారంభిస్తారు. అంటే మనకు ఒలింపిక్స్ జరిగే సమయంలో ఒక మండుతున్న కాగడాన్ని పట్టుకుంటారు చూసారా, పట్టుకొని అక్కడికి సంబంధించిన క్రీడలన్నిటిని కూడా ప్రారంభిస్తారు. అలాంటి ఒక కల్చర్ వచ్చేసి 1912లో ప్రారంభిస్తారండి. దాన్ని మనము ఒలింపిక్ రిలే టార్చ్ అని అంటారు. ఆ ఒలింపిక్ రిలే టార్చ్ వచ్చేసి ఎప్పుడు ప్రారంభిస్తారు సార్ అంటే ముఖ్యంగా ఇక్కడ 1912 అని చెప్పాలి. మరి ఇదే ఒలింపిక్స్ ఏవైతున్నాయో మొట్టమొదటిసారిగా టెలివిజన్ లో లైవ్ టెలికాస్ట్ చేస్తారండి. ఓకేనా, టెలివిజన్ లో మొట్టమొదటిసారిగా లైవ్ టెలికాస్ట్ చేసిన సంవత్సరం వచ్చేసి 1960 అని చెప్పాలా. ఓకేనా, 1960లో మొట్టమొదటిసారిగా ఈ ఒలింపిక్స్ ని లైవ్ లో టెలికాస్ట్ చేస్తారు. మరి ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రస్తుతం వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఒలింపిక్స్ అనేవి ఉన్నాయండి. ఓకేనా, 3 రకాల ఒలింపిక్స్ అనేవి ప్రస్తుతం ఆడడం జరిగింది. దాంట్లో వచ్చేసి వింటర్ గేమ్స్ అని అంటారు. ఓకేనా, వింటర్ గేమ్స్ అని. రెండవది వచ్చేసి పారా ఒలింపిక్స్ అండి. పారా ఒలింపిక్స్ గేమ్స్ అని చెప్తారు. ఓకేనా, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా థర్డ్ వచ్చేసి యూత్ ఒలింపిక్ గేమ్స్ అని అంటారు. ఈ 3 రకాల గేమ్స్ వచ్చేసి మనకు ప్రస్తుతం వచ్చేసి ఒలింపిక్స్ అనే ఒక క్రీడను 3 రకాలుగా ఆడతారండి. వింటర్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, వాటితో పాటు యూత్ ఒలింపిక్ గేమ్స్ అని ఆడటం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకు పారా ఒలింపిక్స్ అంటే ఈ పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఉంటారు కదా, వాళ్ళతో ఆడుతారండి ఆ క్రీడలు, కేవలం వాళ్ళే ఆడుతారు. ఓకేనా, రీసెంట్ గా ఇక్కడ మనకు ఈ పారా ఒలింపిక్ కి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ లాగా కంగనా రనౌత్ అనే మనకు ఎంపీ, ఓకేనా, తను ఎలక్ట్ అయిందండి. ఓకేనా, ఈమెను నియమించింది ఇక్కడ. తర్వాత ఇంకా మనకు ఈ ఒలింపిక్స్ కి సంబంధించి మేజర్ గా ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా సార్ అంటే ఈ ఒలింపిక్స్ ఫ్లాగ్ అండి. ఒకసారి జెండాను చూసినట్టయితే 5 రింగ్స్ ఉంటాయి, ఇట్లా ఇంటర్లింక్డ్ రింగ్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 5 రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రింగు ఒక్కొక్క కాంటినెంట్ ను ఇండికేట్ చేస్తాయి. 5 రింగ్స్ ఉంటాయి ఇట్లా మనకు. ఓకేనా, 5 రింగ్స్ ఉంటాయి. ఆ 5 రింగ్స్ ఒక్కొక్క రింగు ఒక్కొక్క కాంటినెంట్ ను ఇండికేట్ చేస్తాయండి. ఒక్కొక్క రింగ్ వచ్చేసి మనకు ఒక ఖండాన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. తర్వాత మరి ఈ ఒలింపిక్స్ కి సంబంధించిన ఫ్లాగ్ డిజైన్, దీన్నే మనము 5 రింగ్స్ అంటారు. ఈ 5 రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 1913లో డిజైన్ చేస్తారండి. ఓకేనా, 1913లో డిజైన్ చేస్తే ఇవి వచ్చేసి మొట్టమొదటిగా ఎప్పుడు వాడతారు సార్ అంటే 1920 నుంచి కూడా వీటిని వాడడం జరిగింది. వెనకాల మనకు ప్లెయిన్ గా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. చిన్న ఒక 5 రింగ్స్ ఉంటాయండి. ఈ 5 రింగ్స్ కూడా 5 కలర్స్ ఉంటాయి. అందులో మనం మొదటి కలర్ వచ్చేసి బ్లాక్ అని చెప్తాం. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కలరు బ్లూ అని చెప్పాలా, తర్వాత ఎల్లో, తర్వాత మనకు గ్రీన్ అనే ఇంకో కలర్ ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా రెడ్ కలర్ కూడా ఉంటుంది. ఈ 5 కలర్స్ వచ్చేసి మనకు ఒలింపిక్ ఫ్లాగ్ లో ఉన్న రింగ్స్ డిఫరెంట్ కలర్స్ అండి. ఓకేనా, వాటితో పాటు ఇంకా ఈ ఒలింపిక్స్ కి సంబంధించి ముఖ్యంగా ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా సార్ అంటే మనకు రీసెంట్ గా కూడా 33వ ఈ ఒలింపిక్ క్రీడలు వచ్చేసి ప్యారిస్ లో జరుగుతుందండి. ప్యారిస్ అనే
ఒక ప్రాంతంలో జరుగుతాయి. ఓకేనా. ఈ ప్యారిస్ అనే ప్రాంతంలో ఎప్పుడు జరుగుతాయి సార్ అంటే 2024లో మనకు ఈ జూలై 26 నుంచి ఆగస్టు 11, ఓకేనా, జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు కూడా ఈ మనకు లాస్ట్ ఇయర్ ఈ ఒలింపిక్ క్రీడలు అనేవి జరిగిందండి. దాంట్లో వచ్చేసి ఒక 206 దేశాలు పార్టిసిపేట్ చేశాయండి ఆల్మోస్ట్. ఓకేనా. అందులో మొదటి స్థానం వచ్చేసి యుఎస్ఏ అని చెప్పాలి, అమెరికా ఏదైతుందో అది ఆ దేశం వచ్చేసి మొదటి స్థానంలో ఉందండి. ఓకేనా. అంటే మనకు 126 మెడల్స్ అనేవి ఈ దేశం గెలుచుకుంటది. ఓకేనా. అందుకే ఇది మొదటి స్థానంలో ఉంటది. తర్వాత మనకు సెకండ్ వచ్చేసి చైనా అని చెప్పాలా. ఈ చైనా వచ్చేసి ఎన్ని అంటే మనకు 91 అండి, 91 మెడల్స్ వచ్చేసి చైనా గెలుచుకోవడం జరిగింది. తర్వాత ఇంకా వీటితో పాటు మన ఇండియాకు సంబంధించింది చూసుకున్నట్టయితే ఈ 71 అండి, ఇండియా వచ్చేసి 71 అనే ఒక స్థానంలో ఉంటుంది. మరి ఎన్ని గెలుచుకుంటారు సార్ అంటే 6 మెడల్స్ అండి. ఓకేనా. ఇది మీకు ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వాటితో పాటు ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేకి 2025లో ఏంటండి అంటే థీమ్ వచ్చేసి లెట్స్ మూవ్ టుగెదర్ ఫర్ హెల్త్ అండ్ కమ్యూనిటీ అని చెప్పాలా. ఓకేనండి. లెట్స్ మూవ్ టుగెదర్ ఫర్ హెల్త్ అండ్ కమ్యూనిటీ అనేది 2025కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేకి సంబంధించిన థీమ్ అండి. వన్స్ ఒకసారి ఇక్కడ జూన్ 23 ఏదైతుందో ఈ జూన్ 23నే మనము ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. మరి ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనేది ఎందుకు జరుపుకుంటారు సార్ అంటే ఇక్కడ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకేనా. ఓకే. సో అట్లా ఏర్పాటు చేసినందుకు దానికి గుర్తుగాను ప్రతి సంవత్సరం కూడా జూన్ 23 ఏదైతుందో జూన్ 23ను ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒలింపిక్స్ అనేవి ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆడే క్రీడలు అండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే దగ్గర ఆడే క్రీడలనే ఒలింపిక్స్ అని అంటారు. ఓకేనా. మరి ఈ 1893లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది మనకు ఎవరు ఏర్పాటు చేస్తారు సార్ ఇక్కడ అంటే బారెన్ పియారోడి కుబెస్టిన్ అనే ఒక వ్యక్తి 1893 జూన్ 23న ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఐఓసి అనే ఒక సంస్థకు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మేజర్గా ఇక్కడ లసానే అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. లసానే వచ్చేసి స్విట్జర్లాండ్ అనే ఒక దేశంలో ఉండటం జరిగింది. ఓకేనా. సో మరి దీని తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఒలింపిక్స్ అనే క్రీడలు ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే క్రీస్తు పూర్వం 1776లో గ్రీస్ అనే ఒక దేశంలో ప్రారంభించారు. ఓకేనా. మరి అక్కడ జీస్ అనే ఒక దేవునికి గుర్తుగా ఇక్కడ ఒక దేవునికి గౌరవార్థంగా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ ఒలింపిక్ క్రీడలు జరుపుకోవడం జరిగింది. ఓకేనా. సో మరి ఇక్కడ ఈ జ్యూస్ అనే దేవుడు వచ్చేసి మనకు గాడ్ ఆఫ్ వెదర్ అని చెప్పుకుంటామండి. ఓకేనా. వాతావరణానికి వర్షానికి వాటితో పాటు ఈ ఉరుములు మెరుపులకు సంబంధించిన దేవుని లాగా వీళ్ళు మొక్కడం జరిగింది. సో అలా 1776లో ప్రారంభించిన ఈ ఒలింపిక్స్ క్రీడలు ఏవైతే ఉన్నాయో వాటిని 393 AD, ఓకేనా, ఏడి అంటే క్రీస్తు శకం, ఇక్కడ వచ్చేసి మనకు క్రీస్తు పూర్వం అని చెప్పాలా. ఇన్ని సంవత్సరాలు జరిపిన తర్వాత ఇక్కడ ఈ 393 అనే ఒక సంవత్సరంలో రోమన్ ఎంపైర్ అక్కడ రూలింగ్ చేస్తారండి. ఆ రోమన్ ఎంపైర్ కు సంబంధించిన వ్యక్తే థియోడోసియస్ I అని చెప్తాం. ఇతను ఏం చేస్తాడంటే ఈ ఒలింపిక్స్ అనే ఒక క్రీడల మీద మనకు ఆజ్ఞలు విధించి బ్యాన్ చేయడం జరిగింది. అలా బ్యాన్ చేసిన ఒలింపిక్స్ క్రీడలు ఏవైతే ఉంటాయో ఆ క్రీడలనే మళ్ళీ ప్రారంభించాలనే ఒక ఉద్దేశంతోనే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేస్తారండి 1893 జూన్ 23 అనే ఒక తేదీన. ఓకేనా. అందుకే మరి ప్రతి సంవత్సరం కూడా
ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేను మనం దీనికి గుర్తుగానే జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత ఇలా ఏర్పాటు చేసిన తర్వాత 1896 అనే ఒక సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ ఒలింపిక్స్ అనే ఒక క్రీడలను ప్రారంభించడం జరిగింది. అట్లా ఇక్కడ జరుగుతుంది అంటే గ్రీసులోనే అథెన్స్ అనే ఒక ప్రాంతంలో జరుగుతుంది. దాదాపు ఒక 14 దేశాలు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా. వాటితో పాటు ఇక్కడ 1912 అనే ఒక సంవత్సరంలో 1912 అనే ఒక సంవత్సరంలో ఏమైతుంది అంటే ఈ ఒలింపిక్స్ లోనే రిలే టార్చ్ లైట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారండి. ఓకేనా. మనకు ఈ కాగడ ఉంటది కదా, మండుతున్న కాగడ ఏదైతే ఉందో ఆ మండుతున్న కాగడాను ఒలింపిక్స్ లో 1912 అనే ఒక సంవత్సరంలో ప్రారంభిస్తారు. దాని తర్వాత 1960 అండి 1960 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ అనే ఒక క్రీడలను ఇక్కడనే లైవ్ టెలికాస్ట్ చేస్తారండి. ఓకేనా. టీవీలో మనకు ఉంటది కదా, దాంట్లో లైవ్ టెలికాస్ట్ అనేది ఎప్పుడు చేస్తారు సార్ అంటే 1960లో చేస్తారు. ఇంకా మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఒలింపిక్స్ క్రీడలు వచ్చేసి 3 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఆ 3 రకాలు ఏంటివి సార్ అంటే మేజర్గా వింటర్ గేమ్స్ అంటారండి. ఓకేనా. ఈ వింటర్ గేమ్స్ వాటితో పాటు పారా ఒలింపిక్ గేమ్స్, వాటితో పాటు ద యూత్ ఒలింపిక్ గేమ్స్ అని చెప్తారు. ఓకేనా. ఇక్కడ మనకు మేజర్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే పారా ఒలింపిక్స్ చూడాలండి. ఓకేనా. పారా ఒలింపిక్స్ అంటే మనకు ఈ పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆడుతారు. ఓకేనా. ఈ పారా ఒలింపిక్స్ కి సంబంధించి రీసెంట్ గానే కంగనా రనౌత్ మనకు బ్రాండ్ అంబాసిడర్ లాగా నియమించారు ఆమెను. ఓకేనా. ఇంకా తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఒలింపిక్స్ ఫ్లాగ్ లో వచ్చేసి 5 లింక్డ్ రింగ్స్ ఉంటాయండి. ఓకేనా. రౌండ్ షేప్ లో ఉండే సర్కిల్స్ 5 ఉంటాయి, ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటుంది. ఓకేనా. ఆ 5 రింగ్స్ వచ్చేసి ఇంటర్లింక్డ్ రింగ్స్ వచ్చేసి దేనికి ప్రతీక అండి అంటే 5 ఖండాలకు ప్రతీక అని చెప్పొచ్చు. దట్ ఇండికేట్స్ ఈచ్ రింగ్ ఇండికేట్స్ 1 కాంటినెంట్ అని చెప్పాలా. ఓకేనా. అందులో మేజర్ గా ఒక్కొక్క రింగ్ వచ్చేసి ఒక్కొక్క రంగు ఉండటం జరుగుతుంది. అందులో 5 కలర్స్ ఏంటివండి అంటే బ్లాక్, బ్లూ, ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్ అని చెప్పాలా. ఈ ఇంటర్లింక్డ్ రింగ్స్ వచ్చేసి 1913 సంవత్సరంలో డిజైన్ చేస్తే మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ ఫ్లాగ్ లో 1920 సంవత్సరంలో వాడటం జరిగింది. ఓకేనా. ఇంకా వీటితో పాటు రీసెంట్ గా మనకు 33వ ఒలింపిక్ క్రీడలు అనేవి 2024 సంవత్సరంలో మనకు జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు కూడా జరిగాయండి. దాంట్లో చూసుకున్నట్టయితే దాదాపు 206 దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో మొదటి స్థానం వచ్చేసి అమెరికా అండి. అమెరికా వచ్చేసి 126 మెడల్స్ దక్కించుకుంది. అందుకు గాను మొదటి స్థానం అని చెప్పొచ్చు. రెండవ స్థానంలో వచ్చేసి చైనా అండి. ఆ చైనా వచ్చేసి 91 మెడల్స్ అనేవి దక్కించుకుంది. ఇంకా మన భారతదేశానికి వచ్చేసి 71వ స్థానం అండి. ముఖ్యంగా ఇక్కడ 6 పథకాలు అనేవి భారతదేశము దక్కించుకుంది. ఇంకా దీంతో పాటు మన 2025కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేకు సంబంధించిన థీమ్ ఏంటండి అంటే లెట్స్ మూవ్ టుగెదర్ ఫర్ హెల్త్ అండ్ కమ్యూనిటీ అని చెప్పాలా. ఇది మీకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేకు సంబంధించిన క్లాస్ అండి.